హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. ఇప్పటి వరకు మనం చాలా రకాల విషయాల గురించి తెలుసుకొని ఉంటాం. బట్ అందులో మనకు అర్థం కానటువంటి విషయం కళలు. దీని గురించి ప్రీవియస్గా లూసిడ్ డ్రీమ్ అనేటటువంటివి ఒక కాన్సెప్ట్తో ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఈరోజు దానికి రిలేటెడ్ కాదు, కానీ బేసిక్గా జనాలందరికీ కూడాను ఆత్మ అనేది ఉందా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది. అంటే చాలామంది ఏం చెప్తారంటే ఇది జస్ట్ పైనటువంటి ఒక బాడీ మాత్రమే, ఇది లోపల సోల్ అనేది ఉంటుంది, సో దానికి ఎప్పుడు చావు లేదు అంటారు కదా. సో అందువల్ల చాలామంది చావు లేకపోవడం ఏంటంటే చాలా మందికి కూడా అంటే ప్రీవియస్గా మన పురాణాల ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఆ రాక్షసులందరికీ ఉన్నటువంటి ఒక కోరిక ఏంటంటే నేను అమరుడిగా ఉండిపోవాలి, అంటే నేను ఎప్పుడూ సరే లైఫ్ లాంగ్ బ్రతికే ఉండాలి అని చెప్పి. సో ఈ కాన్సెప్ట్ చాలా మందికి తెలుసు. సో వీటిని పట్టుకున్నటువంటి కొంతమంది సైంటిస్టులు ఏమనుకుంటున్నారంటే సో నిజంగానే సోల్ అనేది ఉందా. సో సోల్ మీన్స్ వీళ్ళ ఒపీనియన్ ఏంటంటే వీళ్ళ ఐడియాలజీ. సో వీళ్ళ బ్రెయిన్లో ఉన్నటువంటి విషయాల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదంటే స్టోర్ చేయొచ్చా అని చాలా మంది అనుకుంటారు. సో ఈ విధంగా స్టార్ట్ అయిందే ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్. సో ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే మీరు అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు మనం తెలుగులో టాక్సీ వాలా అనేటటువంటి సినిమా చూసాం కదా. సో ఈ టాక్సీ వాలా సినిమాలో ఏమవుతుంది, సో ఒక హీరోయిన్ యొక్క బాడీలో ఉన్నటువంటి సోల్ ఏదైతే ఉందో అది కార్లో వెళ్ళి జాయిన్ అయిపోతుంది. అంటే బాడీలోంచి చేసినటువంటి ఆ సోల్ సపరేషన్ వల్ల అది సమ్ మిస్కమ్యూనికేషన్ అవడం వల్ల మొత్తం మీద బాడీలోకి తిరిగి ఆ సోల్ అనేది వెళ్ళదనమాట, ఆ కార్లోనే ఇరుక్కుపోతుంది. సో ఇది సినిమా అనుకోవచ్చు, బట్ ఇది నిజంగా జరిగినటువంటి కొన్ని విషయాలు అనమాట. సో ఇది నిజంగా బాడీలోంచి సోల్ని సపరేట్ చేయొచ్చా. సో ఇలా సపరేట్ చేసేటటువంటి ఒక విధానాన్ని ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటారు. అంటే మనం పడుకున్నప్పుడు ఎలాగైతే పడుకుంటామో, అంటే ఎలాగైతే నిద్రావస్థలో ఉంటామో అలా నిద్రావస్థలో ఉన్నప్పుడు మన బాడీలోంచి సోల్ బయటకు వెళ్తుందని చెప్పి చాలా మంది నమ్ముతారు. సో అలా బయటకు వెళ్ళినప్పుడు మనం చూసినటువంటి విషయాలే మనకి కళ్ళ రూపంలో వస్తాయి, అంటే డ్రీమ్స్ రూపంలో వస్తాయని చెప్పి ఇప్పటికీ చాలా మంది బలంగా నమ్ముతుంటారు. అసలు మనం బ్రతికుండగానే, అంటే మన నిద్రలో ఉండగానే మన సోల్ బయటకు వచ్చేటటువంటి ఛాన్స్ ఉందా అంటే ఉంది అని నమ్మే వాళ్ళు చాలా ఎక్కువ మంది. అండ్ దీనికి సంబంధించి ఒక ప్రొసీజర్ కూడా ఉంది. ఇది నేను చెప్తాను, బట్ అది మీరు ఎంతమంది ట్రై చేస్తారనేది ఖచ్చితంగా మీ ఒపీనియన్ మాత్రమే, ఎందుకంటే నేను ఎవరిని ట్రై చేయండి అని మాత్రం చెప్పను. అండ్ దీనికి సంబంధించి ట్రై చేసిన వాళ్ళలో చాలా మంది సక్సెస్ఫుల్గా చేశామని చెప్పిన వాళ్ళు కొంతమంది అయితే భయపడి నిద్రలోంచి ఎలాగైతే భయపడి ముందుకు భయపడి లేస్తామో సో అలా లేసిన వాళ్ళు మరికొందరు అనమాట. సో ఈ రోజు మనం ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ గురించి డీప్గా డిస్కస్ చేస్తాం. సో ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ వేరు, లూసిడ్ డ్రీమ్స్ వేరు. లూసిడ్ డ్రీమ్స్ అంటే ఏంటంటే మనకు వచ్చినటువంటి డ్రీమ్స్లో మన సోల్ ఏదైతే ఉందో సో అది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయడం, దాన్ని లూసిడ్ డ్రీమ్స్ అంటాం. బట్ ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది అలా కాదు, మన బాడీని మనమే మన సోల్ ద్వారా చూస్తాం. సో మీరు కానీ మేబీ హాలీవుడ్ మూవీస్ కానీ చూసుకున్నట్లయితే డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో ఎలాగైతే బాడీలోంచి సోల్ వెళ్తుందో, అండ్ స్పైడర్ మ్యాన్ దగ్గర కూడా ఒక సీన్లో వెళ్తుంది, బాడీలోంచి సోల్ మాత్రం సపరేట్గా చేస్తారు కదా. లైక్ అదే వర్షన్లోనే మన బాడీలోంచి సోల్ని సపరేట్ చేసేటటువంటి ఒక ప్రాసెస్ ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్. సో దీనికి సంబంధించి సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మనకి బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి కాన్షియస్, 2 సబ్ కాన్షియస్. సో ఈ కాన్షియస్ అంటే ఏంటంటే ఏదైనా మనం ఒక వర్క్ చేసేటప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఒక విషయం మీద పెడతాం, సో దాన్ని కాన్షియస్లో ఉన్నట్టు అంటాం. సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనం ఆ పనిని ఆల్రెడీ చాలాసార్లు చేయడం వల్ల, అంటే మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల అది మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోరేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మనం ఒక సైకిల్ తొక్కుతున్నాం అనుకోండి. సో సైకిల్ స్టార్టింగ్ టైంలో తొక్కేటప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం, దాన్ని మేనేజ్ చేయడం అండ్ బ్యాలెన్స్ని కూడా హ్యాండిల్ చేయడం లాంటివి ఖచ్చితంగా చాలా కాన్సన్ట్రేటెడ్గా చేస్తాం, అది మన కాన్షియస్లోని చేసినటువంటి పని. బట్ మనం ఒకసారి సైకిల్ నేర్చేసుకున్నాక మన సైకిల్కి కూర్చోడగానే మనం ఎలా తొక్కుతున్నాం అని కూడా మనం పట్టించుకోం. ఈ గ్యాప్లో మనం చాలా విషయాలు ఆలోచిస్తుంటాం. సో మన సైకిల్ తొక్కడం మనకు వచ్చిన విషయాన్ని మన సబ్ కాన్షియస్ మైండ్ రిజిస్టర్ చేసేసింది. సో అందువల్ల ఏంటంటే మనం డ్రైవ్ చేస్తున్నా లేదా సైకిల్ తొక్కుతున్నా కూడాను, సో ఆ పెడలింగ్ చేస్తున్నా కూడా మనకి పెద్ద ప్రాబ్లం రాదు, మనం ఏమైనా ఆలోచించుకోవచ్చు. సో ఈ విధంగా సబ్ కాన్షియస్ మైండ్కి కాన్షియస్ మైండ్కి డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో అలానే మన సబ్ కాన్షియస్ మైండ్లో మన సోల్ బయటికి వెళ్తుంది, మనం బయటికి లేవచ్చు, మన బాడీ వదిలి మన సోల్ ఎక్కడైనా తిరగొచ్చు అని మనం సబ్ కాన్షియస్ మైండ్కి కానీ ట్రైనింగ్ చేయగలిగితే ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది పాసిబుల్ అంటారు. సో ఎలాగైతే ఈ యోగాసనాల్లో ఈ నిద్రాసనం అంటారే, సారీ నాకు దాని పేరు ఐడియా లేదు, సో పడుకొని చేస్తారు కదా ఒక ఆసనం, సో అలాంటి ఒక ఆసనం చేయమంటారు. మ్యాక్సిమం ఇది ట్రై చేసేటప్పుడు నైట్ టైమ్స్ కాకుండా, ఎందుకంటే నైట్ టైమ్స్ అనేసరికి మార్నింగ్ నుంచి మీరు చేసినటువంటి వర్క్ ద్వారా మీరు నిద్రలోకి వెళ్ళిపోయేటటువంటి ఛాన్స్ ఉంది. ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసేటప్పుడు మీరు నిద్రలోకి వెళ్ళకూడదు, అంటే మీ బాడీ మొత్తం రెస్ట్లో ఉంటుంది కానీ మీ బ్రెయిన్ మాత్రం యాక్టివ్గా ఉండాలి. మీరు నిద్రపోయారంటే మాత్రం ఖచ్చితంగా మీ బ్రెయిన్ కూడా కొద్దిసేపటికి స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత మన బాడీలో ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట, అంటే బాడీకి సంబంధించి ఇమ్యూనిటీని అది డెవలప్ చేస్తుంది. సో అందువల్ల చాలా మంది డాక్టర్స్ కూడాను నిద్రపోని రెస్ట్ తీసుకోండి అంటారు కదా. సో నిద్రపోవడం వేరు, బట్ ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయాలంటే బాడీ మొత్తం రిలాక్సేషన్లో ఉండాలి, బ్రెయిన్ మాత్రం యాక్టివ్గా ఉండాలి. సో ఇది కానీ ట్రై చేయాలనుకుంటే ఎవరైనా మధ్యాహ్నం పూట మాత్రమే ట్రై చేయండి. సో ఈ ఆసనం ఏదైతే ఈ పడుకొని చేసేటటువంటి ఆసనం ఏదైతే ఉందో సో అలా వెళ్ళకిలా పడుకొని మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, ఇది నేను చేయగలను అని ఫిక్స్ అయితేనే ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది సక్సెస్ రేట్ చూపిస్తుంది. సో మనం పడుకొని మనం ఫిక్స్ అవ్వాలన్నమాట, ఇప్పుడు నేను లేస్తున్నాను,
అంటే మీ బాడీ ఫిజికల్‌గా కదలకపోయినా మీ సోల్ అనేది బయటకొస్తుందని మీరు నమ్మితేనే ఇది పాసిబిలిటీ ఉంటుంది. సో, ఫస్ట్ టైమ్ చేసిన వెంటనే పాసిబులా అంటే మేబీ రాకపోవచ్చు. బట్ దీన్ని చాలామంది ట్రై చేసి కొంతమంది ఫీల్ అయ్యారు. అంటే సమ్ పీపుల్స్ ఆర్ చాలా భయపడ్డారనమాట. ఈ సోల్ బయటకొచ్చేసిన తర్వాత వాళ్ళ బాడీని వాళ్ళే చూసుకున్నారని అండ్ టక్కుమని నిద్రలోంచి ఎలాగైతే లేస్తామో అలా లేసి భయపడ్డామని చాలామంది చెప్తుంటారు. సో, కొన్ని కలలు మనకి గుర్తుండవు గదా! బట్ ఇలాంటి ఒక ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసినప్పుడు అది ప్రతి విషయం మనకి గుర్తుంటుందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. సో, ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా మనం ఏం ట్రై చేయాలి అంటే, మన సోల్ ఏదైతే పీస్‌ని కోరుకుంటుందో, ఆ పీస్ కోసం మనం ట్రై చేయడం. సో, మనం ఎప్పుడైనా సరే పడుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలని ముందుగా ప్రిపేర్ అయిపోవాలి. సో, ఇలా ప్రిపేర్ అయ్యి పడుకున్న తర్వాత నేను నేను బయటకి తీసుకొస్తానని మెంటల్‌గా పదే అనుకోవడం ద్వారానే ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది స్టార్ట్ అవుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. సో, ట్రై చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ట్రై చేయండి. మాక్సిమం ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో ట్రై చేయమని చెప్తున్నారు. ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ గురించి అసలు నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మంది కూడాను దేన్ని నమ్మరు. ముఖ్యంగా ఈ ఆత్మ, జ్ఞానం, ఊపిరి, విశ్వం ఇలాంటి విషయాలు మాక్సిమం ప్రతీదీ మన కళ్ళతో చూసిందే నమ్మాలనుకుంటారు గదా! సో, కళ్ళతో చూసింది మాత్రమే నిజం కాదు. చూడనంత మాత్రాన అబద్ధం అయితే కాదు. సో, ఇలా చాలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. అంటే మన వరల్డ్‌లో అయితే ఉన్నాయి. సో, వాటిలో ఒక ఇల్యూజన్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది నమ్మే కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. లేదంటే ఒక ఫిక్షనల్ అని కూడా చెప్పుకోవచ్చు. మేబీ ఇది పాసిబుల్ కాదని కూడా చెప్పుకోవచ్చు. ఇలా మల్టిపుల్ థియరీస్ అయితే ఉన్నాయి. సో, ఇందులో ఒక కాన్సెప్ట్ ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్. సో, దీని గురించి మీకు ఎవరికైనా ముందే తెలుసుంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా ప్రీవియస్‌గా నేను చెప్పినటువంటి లూసీ డ్రీమ్స్ గురించి గాని చూడకుండా వీడియో గాని ఉంటే దాన్ని ఈ వీడియో కింద పిన్ చేసి పెడతాను. సో, ఆ వీడియోని కూడా ఫుల్‌గా చూసారంటే మీకు ఈ వీడియో యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ మీ ముందరకొస్తాను. అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.